జానుకి విశ్వ పక్క నుండి హాఫ్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు. జాను కేక్ కట్ చేస్తూ ఉండగా హ్యాపీ హాఫ్ ఇయర్ యానివర్సరీ జాను అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటాడు విశ్వ. ఆ తర్వాత ఒక కేక్ పీస్ని పక్కన ప్లేట్లో పెట్టి ఇది మా జై సార్ కోసం అని అంటూ ఉంటుంది జాను. అప్పుడే జాను మొబైల్ రింగ్ అవ్వడంతో 1 minute విశ్వ అంటూ మొబైల్ పట్టుకొని పక్కకి వచ్చేస్తుంది జాను. విశ్వ కూడా తనలో ఉన్న గిల్ట్ ఫీల్తో పక్కకి వచ్చేస్తాడు. అప్పుడు వెనకాల నుండి జై వచ్చి ఆ కేక్ పీస్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ కేక్ పీస్ అక్కడ ప్లేట్లో లేకపోవడంతో జాను మా సార్ కోసం తీసిన కేక్ పీస్ నువ్వే తినేసావా అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది జాను విశ్వాని. లేదు జాను, నేను తీయలేదు అని చెప్తూ ఉంటాడు విశ్వ. జై ల్యాప్టాప్ ముందు కూర్చొని ఇదంతా చూసి సంబరపడుతూ ఉంటాడు. జాను ముందు నిన్నింకా దిగజారుస్తాను, నిన్ను నమ్మకుండా చేస్తాను, జాను నీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేస్తాను, నిన్ను అసహించుకునేలా చేస్తాను అని అంటూ ఉంటాడు జై. వాళ్ళిద్దరూ బయట నిలబడి మాట్లాడుకుంటూ ఉండగా రూమ్ లోపలికి వచ్చి జై తన ఫోటోని తానే బలంగా నేలకేసి కొడతాడు. ఆ తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతాడు జై. ఇంట్లోకి వచ్చి పగిలిపోయిన జై ఫోటోని చూసి బాధపడుతూ ఉంటుంది జాను. డోర్స్ తీసున్నాయి కదా జాను, గాలి లోపలికి వచ్చి ఫోటో కింద పడిపోయిందేమో అని అబద్ధం చెప్పేస్తూ ఉంటాడు విశ్వ. ల్యాప్టాప్ ముందు కూర్చొని జాను బాధపడడం, విశ్వ ఓదార్చడం చూస్తున్న జై, నువ్వు అబద్ధం మీద అబద్ధం చెప్పేలా చేస్తాను, 100 అబద్ధాలకి శిశుపాలుని కృష్ణుణ్ణి చంపినట్టు నీపై ఉన్న స్నేహితుడు అనే నమ్మకాన్ని జానులో చంపేస్తాను, జాను నిన్ను అసహించుకునేలా చేసి జానుకి నిన్ను దూరం చేస్తాను అని నవ్వుకుంటూ ఉంటాడు సాడిస్ట్గా జై. జై బ్రతుకున్న విషయం విశ్వాకి తెలుస్తుందా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.